వీక్షకులకు నమస్కారం. ఛత్రపతి చెస్ గేమ్ అనమాట. మామూలుగానే చెస్ బోర్డ్ అంతా పెట్టుకుంటాం, కాకపోతే రాజు ప్లేస్ మాత్రం మారుతుంది. ఒకటి తెల్లరాజు వెళ్ళి నల్ల రాజ్యంలో, నల్లరాజు వెళ్ళి తెల్ల రాజ్యంలోనూ కూర్చుంటారు. ఇది నేను చెప్పాను కదా, ఛత్రపతి శివాజీ మహారాజుని ఔరంగజేబు బందీ చేసినప్పుడు ఆయన ఏ విధంగా తప్పించుకున్నారు అన్న దాన్ని బట్టి ఈ ఆటని డిజైన్ చేయడం జరిగిందని. అందుకని మన రాజు అనే కన్నా మనము, మన మిత్రుడు, మన కుటుంబం, ఒక వ్యక్తి, సమాజంలో ధనిక పేద మధ్యతరగతి ఉన్నవాడు లేనివాడు అన్న సంబంధం లేదు. వాళ్ళు ఇలా శత్రువుల చేతిలో ఉంటారు. ఏ శత్రువుల చేతిలో ఉన్నా అంటే ప్రస్తుతం నేను ఒకటి మంత్రి చూడండి. ఈ మంత్రి శత్రువు. ఏం శత్రువు అంటే ఆర్థిక సమస్యలు, మనకి డబ్బు సమస్యలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. రైతులు చూడండి, కష్టపడి 6